హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మ్యాంగో కీర్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కడాయిలో 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. మనకి ఏదైతే పాలపైన మీగడ పేరుకుంటుందో పేరుకున్న మీగడంతా కూడా మనం పాలల్లోనే వేసేయాలి. వేసేసి బాగా కలుపుతూ మనకు లీటర్ పాలని 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పాలు అనేవి రెడ్యూస్ అయ్యాయండి. ఇందులో నేను 4 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని మనం పాలు అనేది బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనకు పాలు అనేవి బాగా మరుగుతున్నాయండి. ఇంకా కొంచెం మరగాలి పాలు మనకి. ఇందులో నేను 2 చిటికెళ్ళ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. 2 డ్రాప్స్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నా దగ్గర లిక్విడ్ ఉంది. ఇది వేసుకొని మనం ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి పాలని ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదాం, కాజు, పిస్తా వేసుకోవాలి. వేసుకొని మరో 2 నిమిషాలు వీటిని మరిగించుకోవాలి. మరిగించుకుంటే మనకు రబ్డీ అనేది రెడీ అవుతుంది. ఇందులో కొంచెం కోవా అండి, నేను ఒక 50 గ్రామ్స్ కోవా పాలల్లో కలిపి పక్కన ఉంచుకున్నాను. ఆ కోవా అనేది వేస్తున్నాను. కోవా వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మన పాలు కూడా చిక్కగా తయారవుతాయి. ఇంకా రబ్డీ అనేది ఇంకా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ మామిడి పండు తీసుకున్నానండి. మామిడి పండు తీసుకొని తొక్క తీసుకుంటున్నాను. తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఒక ప్యాన్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు మామిడి పండు పచ్చిదనం స్మెల్ అనేది రాదు. ఇది అనేది మనకు ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు నేను 2 స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అది పులుపు ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ వేయడం వల్ల మనకు స్వీట్నెస్ అనేది ఇంకా బ్యాలెన్స్ అవుతుంది. నేను ఇక్కడ షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. మనకు మ్యాంగో పల్ప్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మన రబడీ అనేది చల్లగా అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మన మ్యాంగో పల్ప్ కూడా మనకు చల్లగా అయిపోయింది. పూర్తిగా చెయ్యి అంతా తాకేలా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ మొత్తం కూడా మనం ఈ రబడీలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు పాలు అనేవి విరిగిపోతాయి. కాబట్టి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు మన మ్యాంగో మొత్తం కూడా కలిసిపోయింది మ్యాంగో పల్ప్. ఇందులో నేను కొన్ని మామిడిపండు ముక్కలు వేస్తున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తాకుతుంటే చాలా బాగుంటుంది మామిడిపండు ముక్కలు. ఇప్పుడు మనం తరిగి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మన మ్యాంగో కీర్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. దీన్ని 2 నుండి 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.